ఎందుకని? పిల్లలు ఎందుకు బయటకు వచ్చి సంఘ పెద్దలు వస్తే వందనాలు చెప్పరు? అవసరమైతే వెనక నుంచి ఎందుకు వెళ్ళిపోతారు? చెప్పునా? ఏమనుకోరుగా? నేటి దినాలలో స్థానిక సంఘాల గురించిన మాటలు ఇంటిలో మనం పలికిన విధానం ఉందే, అది మన పిల్లల అంతరంగాల్లో దేవుని భయాన్ని తీసేసింది. కాదని మీరు చెప్పండి. తెస్సలోనిక పత్రికలో ఇలా రాశాడు, చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని వేడుకుంటున్నాడట, బ్రతిమాలుతున్నాడు. ఏం చేయమని? లేఖన అధికారానికి లోబడి ఎవరైతే మీకోసం పనిచేస్తున్నారో మందిరావరణంలో, అలాంటి సంఘ పెద్దలు కానీ, సేవకులు కానీ, పరిచారకులు కానీ, వాళ్ళను మీరేం చేయాలి? మన్నన చేసి వాళ్ళని ఘనంగా ఎంచి మిక్కిలి ఘనంగా ప్రేమతో ఎంచండి అన్నారు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను క్షమించండి. మీరు ఆదివారం ఆరాధనకు వచ్చాక ఇంటికి వెడతారుగా, ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబంతో కలిసి మీరేం మాట్లాడతారు? దేవుని వాక్యమే మాట్లాడతారా? ఇక్కడ చెప్పబడిన వాక్యమే సంభాషిస్తారా? లేదు చెప్పిన వ్యక్తిని గురించి మాట్లాడతారా? నీ అసంతృప్తిని గురించి నీ ఇంట్లో మాట్లాడతావు. నీకు వాక్యం తెలిసినని, చెప్పిన వాడికి వాక్యం తెలియదని నీ యొక్క జ్ఞానాన్ని ఇంట్లో ప్రదర్శిస్తావు. నీ పిల్లల్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. దేవుని భయం లేకుండా చేస్తున్నావు. జ్ఞాపకం పెట్టుకోండి, కుటుంబాలలో ప్రభు అధికారానికి లోబడిన ఎవడైనా స్థానిక సహవాసాన్ని తక్కువ చేయడు. గుర్తుపెట్టుకోండి. స్థానిక సహవాసాన్ని మీరు తక్కువ చేస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీ పిల్లల చెవులను మీరే చేతులా కోసేసుకుంటున్నారు అని అర్థం. డోంట్ స్పీక్ బ్యాడ్ అబౌట్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ ఇన్ ద లోకల్ అసెంబ్లీ. స్థానిక సహవాసంలో పనిచేసే వారిని గురించి ఎట్టి చెడు మాట మీ ఇంట్లో మీరు మాట్లాడొద్దు, మాట్లాడకూడదు. మీరు మాట్లాడతారు, వాళ్ళు వచ్చి కూర్చోరు, కూర్చున్న వినరు, వారు స్వీకరించరు. కారణం మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలు, మీరు మాట్లాడిన మాటలు. దేవుడు వాళ్ళని చూసే విధానం వేరు, మీరు చూసే విధానం వేరు. మీకేం తెలుసండి అంటారా మీరు? ఒక మాట చెప్తాను. అందరినీ చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడా? అందరి వద్ద లెక్క చూసుకునేవాడు ఒక ఆయన ఉన్నాడా? నేను మాట్లాడి నేను చెప్పింది చేయకపోతే రెండంతల శిక్షకు నేను పాత్రుని. అనుమానం ఏమైనా ఉందా? లేదు. కానీ నువ్వేం చేయాలి? ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించు. నా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించేటప్పుడు నీవు ఎలా పరిశీలిస్తావు? నీ సొంత అభిప్రాయం నుంచి నువ్వు చూడొద్దు, లేఖనంలో నుంచి చూడు. లేఖనం అనే యాంగిల్లో నుంచి నువ్వు సేవకుని చూడు, అదే కోణంలో నుంచి సంఘ పెద్దను చూడు, అదే కోణంలో నుంచి పరిచారకులను చూడు, అదే కోణం నుంచి సువార్థికులను చూడు. ఇదేమో విచిత్రం నాకు తెలీదు. సహవాసంలో నుంచి బయటకు వచ్చిన 170 మంది అసంతృప్తే మాట్లాడతారు తప్ప తృప్తి గురించి మాట్లాడడం తెలియదు వాళ్ళకి. విత్ ఎ డిస్కంటెంట్మెంట్ హార్ట్ దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ ద అసెంబ్లీ.
బైబిల్ స్టడీకి వచ్చినా, విజ్ఞాపన ప్రార్థనకు వచ్చినా, ఆరాధనకు వచ్చినా, సువార్తకు వెళ్ళినా అసంతృప్తితో ఇంటికి వస్తారు. అవే మాటలు ఇంట్లో చెప్తారు. పిల్లలు ఆ మాటలు వింటారు. ఇప్పుడు పిల్లల మనసులు ఏమైపోతాయి? వాళ్ళని చేజేతుల పాడు చేసింది ఎవరు? ఇప్పుడు పిలిచి వందనాలు చెప్పరంటే ఎందుకు చెప్తాడు వాడు? చెప్పడు. నీ అంతట నువ్వు, మనంతట మనం, మన పిల్లల్ని చేజేతుల మనం పాడు చేసుకుంటున్నాం. మీకు దేవుని ఎడల భయభక్తులుంటే, స్థానిక సహవాసం ఎడల మీకు ఉండవలసిన గౌరవం మీకుంటే, స్థానిక పెద్దల ఎడల కానీ, స్థానిక రెస్పాన్సిబుల్ ఎవరైతే ఉన్నారో వారి ఎడల మంచి మాట చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త అన్న అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు అని అంటే ప్రమాదం. మనం గౌరవం ఇవ్వాలి, మనం మర్యాద చేయాలి, మనం తప్పకుండా మన్నించాలి, మనం ప్రేమగా చూడాలి, మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మాటలు ఎప్పుడైనా మీరు మీ పిల్లలతో చెప్పిన అనుభవం ఉందా?